కాబట్టి ఇప్పుడు వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసినా వాళ్ళు లేని వాళ్ళే. ఎందుకు లేని వాళ్ళో తెలుసా? ఉన్న కల్పవృక్షం ఎందుకు అక్కడికి వచ్చింది అమ్మవారి ముందు? అక్కడకు రాలేదు. అమ్మవారి గొప్పతనమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తోంది. చేసేటప్పుడు ఏమైంది? ఉన్నవాడికి ఉండే జబ్బు ఏమిటో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఉన్నవాడికి ఎప్పుడూ లోపల ఒక భావన ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? అహంకారము. నాకింతుంది. లేనివాడికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వాడు మీరు ఎక్కడ కూర్చోమ్మనండి, కూర్చోమన్నారు అంతే చాలండి అంటాడు. ప్రసాదం దొరికిందండి అంతే చాలండి. అమ్మవారిని ఇలా చూశానండి అంటారు. మీరు చూడండి, ఇవి నిజంగా శంకరుల హృదయం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి? వెంకటాచలంలోకి వెళ్ళి అలా ఎవరో 10 మందిని పక్కన నించోబెట్టారు. నించోబెట్టడంలో మిమ్మల్ని నించోబెట్టారు. నించోబెడితే వీడు ఏమంటాడంటే, చూసారా స్వామివారి అనుగ్రహం, నన్ను కూడా పక్కన నించోబెట్టారు. ఈలోగా నించోబెట్టిన తర్వాత మీరు ఎంతమంది అని అడిగాడు. 10 మంది అన్నారు. మీ వాళ్ళు ఎవరన్నాడు. వాళ్ళ 10 మందిని చూపించారు. అప్పుడైతే మీరు వీళ్ళ వాళ్ళతో కాదా అని అడిగారు నన్ను. అడిగితే కాదు నించోమన్నారు అనుకున్నానని చెప్పి వచ్చేసాను. ఈలోగా 5 నిమిషాలు దర్శనం చేసుకున్నాను కదా అంతే. ఇది ఈశ్వర కృప. నన్ను కూడా వాళ్ళతో నించోబెట్టి ఇంకో 5 నిమిషాలు దర్శనం ఇచ్చారంటాడు. పేద హృదయానికి ఎంత సంపదతో ఉంటుందో చూడండి. దానికి మురిసిపోతాడు వాడు. ఈ ఉన్నవాడు వాణ్ణి ఇక్కడ నించోపెట్టారు, ఇంకా లోపలికి పంపలేదని ఏడుస్తుంటాడు. మీకు ఎప్పుడైనా అహంకారం అన్నది లోపలికి వచ్చిందనుకోండి అంతే. ఎప్పుడు 10 మందితో కూర్చోలేరు, 10 మందితో నిలబడలేరు, 10 మందితో ప్రసాదం పుచ్చుకోలేరు, 10 మందితో లైన్లో నించోలేరు. మనము నించోడమా, మనము అలా కూర్చోడమా? బాధ. ఎందుకని అంటే ఏదో ఈగో అంటారు చూసారా, ఏదో లేనిపోనివన్నీ ఒంటికి పూసుకోవడం. ఇది నా గొప్ప కాబట్టి నేను ఎలా ఉంటాను వాళ్ళతో కాబట్టి నేను దూరంగా ఉంటూ ఉండాలి, నా గొప్ప ఏదో ప్రదర్శిస్తూ ఉండాలి. ఇది శచీదేవి ఏం చేసింది? అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేస్తాం. శచీదేవి అంటే చాలా గొప్పది ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అనుకుంది, పూజ చెయ్యడం కోసమని వచ్చేటప్పుడు కూడా కొంతమంది గొప్పతనం ఎలా ఉంటుందంటే, అమ్మవారికి చేసే అలంకారం కన్నా వాళ్ళు చేసుకునే అలంకారం ఎక్కువగా ఉంటుంది. మంచిదే, సువాసినిగా అమ్మవారిగా అలా కనపడడం మంచిదే. నేను అందులో ఏమీ లోటు చెప్పట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. కానీ మనం బాగున్నామన్న అభిప్రాయం ఏర్పడకూడదు. శచీదేవి ఏమనుకుంది? నా చేతులు ఎంత బాగున్నాయో, నా గోళ్ళు ఎంత బాగుంటాయో, నేను పువ్వులు పట్టుకుని ఇలా పూజ చేస్తుంటే చేతులు ఎంత మెరిసిపోతుంటాయో, ఉంగరాలు ఎలా కదులుతున్నాయో, గాజులు ఎలా కదులుతున్నాయో, తన కదలికలు చూసుకుంటూ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు ఆవిడ ఏమనుకుని కూర్చుంది? వ్యంగ్యం శంకరుల శ్లోకంలో, నా చేతులు పద్మాల్లా ఉంటాయి అనుకుని కూర్చుంది. కూర్చునేటప్పటికీ ఇలా చూసింది. చూసేటప్పటికి ఏం కనపడ్డాయి? అమ్మవారి పాదములకు ఉన్న గోళ్లు కనపడ్డాయి. ఆ గోళ్లు ఎలా కనపడ్డాయి? చంద్రుళ్ళ కనపడ్డాయి, చల్లటి కాంతులతో కనపడ్డాయి. ఎప్పుడైతే ఈ చేతులు పద్మాలనుకుందో, ఎప్పుడైతే గోళ్లు కనపడ్డాయో, సూర్యాస్తమయమై చంద్రుడు కనపడితే పద్మాలు ముకులించుకుపోతాయి. అలాగే అహంకారం పోయి శచీదేవి చేతులు 2 ఇలా ముకులించుకున్నాయి. అంటే అమ్మవారి గోళ్లు చూసేటప్పటికీ శచీదేవి చేతులు కూడా ఇలా కలుసుకున్నాయి, నమస్కారం చేసింది. శచీదేవి అంతటిది నమస్కారం చేస్తోంది. ఎప్పుడు? కల్పవృక్షం ఉండి కూడా. కానీ ఆ నమస్కారం తిన్నగా వచ్చి చేయలేకపోయింది. ఎందుకని? నా చేతులు పద్మాల్లా ఉన్నాయి అనుకోపట్టి ఆ గోళ్లు ఈ చేతులు ముకులించుకునేటట్టుగా చేయగలిగాయి. కానీ అమ్మా, మేము భాగ్యవంతులం కల్పవృక్షం లేకపోవడం వల్ల. ఎందుకో తెలుసా? మాకు కల్పవృక్షం లేదుగా అని అనుకోవడంలో మేము దరిద్రులం అనుకుంటూ ఉంటాం. దరిద్రేభ్యో భద్రాం, మేమే భద్రం. ఎందుకో తెలుసా? మేమెప్పుడు నాకెవరు పెన్నిధి, మాకు కామధేను లేదు, మాకు కల్పవృక్షం లేదు, మాకేముంది? మాకు అమ్మవారు ఉందంతే. అందుకని మా దృష్టంతా ఎప్పుడు ఎవరి మీద ఉంటుంది? ఎప్పుడు నీ మీదే ఉంటుంది. మాకు ఏ ఆపదొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆడినా పాడినా, అలరించినా, కలిసినా, విడిపోయినా, నిందించినా, ఇంకోటి చేసినా, ఏది చేసినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, పంచుకున్నా, ఏడ్చినా, ఓదార్చినా, అన్నింటికీ తల్లి మాకు అమ్మవారు ఉందంతే. ఆ అమ్మే మాకు రక్ష. కాబట్టి మా మనసులో ఏం కదులుతుంటుంది? ఎప్పుడు నీ పాదాలే కదులుతుంటాయి. నీ పాదాలు మా గుండెల్లో కదులుతున్నప్పుడు ఈ పాదాలే పట్టుకున్నటువంటి శచీదేవి కల్పవృక్షం ఉందని అహంకరించి నీ పాదాలే పట్టుకుని చేతులు ముడుచుకోవలసి వచ్చింది. మేము ఆ బాధ మాకు లేదు, మేము ముందే ముడిచి నీ పాదాలు పట్టుకుని ఉన్నాం. కాబట్టి దరిద్రేభ్యో భద్రాం
శ్రియమనిశమాహ్నాయ దదతౌ. కాబట్టి మేము ఎప్పుడూ అలా చేతులు ముకిలించి నీ పాదాలు పట్టుకుని మాకు అమ్ముంది అంటున్నాం కాబట్టి మాకు అసలు భగపాటే లేదు. ఎక్కడున్నా మాకే కల్పవృక్షాలు అక్కర్లేదు, మాకు కామధేనువులు అక్కర్లేదు, మాకు మా అమ్మ ఒక్కతి చాలు, మా అమ్మ పాదాలు మాకు చాలు, మా అమ్మ పాదాల వేళ్లు చాలు, అంతకా వస్తే మా అమ్మ పాదాల వేళ్లకున్న గోళ్లు చాలు, అంతకా వస్తే 2 వేళ్లకున్న 2 గోళ్లు చాలు, ఇంకా మాట్లాడితే ఒక్క గోరు చాలు, ఇంకా మాట్లాడితే గోటి కాంతి చాలు. కాబట్టి శంకరులు ఏమంటున్నారు? నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదతౌ దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. దరిద్రుడంటే ఏమిటండి? ఎందుకు పనికిమాలినవాడు అనుకుంటున్నవాడు. కాని వాడి నోటి వెంట ఒక్కసారి అమ్మవారి పేరు కాని అక్షరం కాని పలకబడింది అనుకోండి, వాడంత గొప్పవాడి లోకంలో ఉండడు. ఎందుకని? గొప్పతనాలన్నీ ఎక్కడున్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ అమ్మవారి దగ్గర నుంచే రావాలి, ఇంకో చోట లేవు. ఆవిడ దగ్గరే ఉన్నాయి, ఆవిడ దగ్గర నుంచే వస్తాయి సమస్త విభూతులు, కదలికలన్నీ ఆవిడివి. ఏ విభూతి లోపల కదలాలన్నా ఆవిడగానే ప్రకాశించాలి. నువ్వు ఒక గొప్ప నాట్యశాస్త్ర విద్వాంసుడవు, నర్తకుడవు, అమ్మవారి అనుగ్రహమే, కదిలేవు కాబట్టి. గొప్ప గాయకుడవు, ఆ రాగతాళ ధ్వనుల యందు నీకు ప్రవేశం వచ్చింది, అమ్మవారి అనుగ్రహమే. కుమారుడు లేకపోయినా పర్వాలేదు కానీ మూర్ఖుడైన కుమారుడు జన్మిస్తే ఇంకంతకన్నా బాధ ఎక్కడుంటుంది? కాబట్టి నాకు కుమారుడు మూర్ఖుడు కాకుండా అనుగ్రహించు అని ఆ దేవదత్తుడు గోభిలుడి యొక్క పాదాల మీద పడ్డాడు. ఆయన అన్నాడు, పుట్టుక చేత మూర్ఖుడు కానీ తరువాతి కాలంలో అతను గొప్ప విద్వాంసుడవుతాడు. అవడానికి ఏదండి కారణం? బ్రాహ్మణవాక్కు దేనిగా ఫలించాలి? అమ్మవారి అనుగ్రహంగా ఫలించాలి. ఇప్పుడు అది ఎటువంటి రూపాంతరం చెందిందో చూడండి ఆశ్చర్యకరంగా. ఈ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు, ఆచమనం రాదు, సంధ్యావందనం రాదు, ఓ మంత్రం రాదు, వేదం రాదు, పురాణం రాదు, ఏమీ రాదు, అందరూ నవ్వుతున్నారు. ఇటువంటి దిక్కుమాలిన కొడుకు పుట్టకపోయినా బాగుండేదిరా, ఈ పిల్లాడు పుట్టడం వల్ల నాకు అప్రతిష్టగా ఉందని రోజు తల్లిదండ్రులు ఏడిచేవారు, నిందించని రోజు లేదు పిల్లాడిని. ఆ పిల్లవాడు బెంగపెట్టుకుని, ఇక్కడ ఉండడం కన్నా నేను ఏదైనా అడవులు పట్టి వెళ్ళిపోతాను, ఎందుకు వచ్చింది అమ్మకి నాన్నకి ఇంత చెడ్డ పేరు తెచ్చిన వాడు అడవులు పట్టి వెళ్ళిపోయాడు. వాడికి నోరు విప్పడం రాదు, ఒక్క అక్షరం పలకడం రాదు, అంతటి నిరక్షర కుక్షి. వాడు వెళ్ళిపోయి ఎక్కడో పాపం ఓ చోట ఒక పర్ణశాల వేసుకుని కూర్చున్నాడు. ఆ ఊరి ఆ చుట్టుపక్కల ఎక్కడో గ్రామం ఉండేది, ఆ గ్రామంలో వాళ్ళు ఏదో మంచినీళ్ళు తెచ్చుకోవడానికో ఇంకోదానికో వచ్చారు. వస్తే లోకంలో ఉండే గమ్మత్తు ఏమిటంటేనంటే, నాకు డబ్బులు వద్దు అని మీరు అన్నారు అనుకోండి, వాడికే డబ్బులు ఎక్కువ ఇస్తానంటారు. నాకు నమస్కారం పెట్టద్దు అన్నారు అనుకోండి, వాడికే ఎక్కువ నమస్కారాలు పెడతారు. నాకు బిరుదులు వద్దు అన్నారు అనుకోండి, వాడికి బిరుదులు ఎక్కువ ఇస్తారు. మీరు డబ్బులు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, ఎవడో కనపడు. ఇవ్వండి అన్నవాడికి ఇచ్చేవాడు ఉండడు, నాకు ఇవ్వద్దన్నవాడికి ఇవ్వడం ఆపరం. చమత్కారంగా ఉంటుంది లోకం యొక్క స్థితి. అందుకని ఈయన ఎప్పుడైతే వెళ్ళి ఒక పర్ణశాలలో కూర్చుని ఎవ్వరితో మాట్లాడకుండా కూర్చున్నాడో, వాళ్ళు వచ్చి మీ పేరేమిటని అడిగేవారు. వీళ్ళు కళ్ళు విప్పి ఉంటే మన ఏమైనా అడుగుతారు, మనం కానీ నోరు విప్పామా మన బతుకు బయటపడిపోతుందని ఆయన కళ్ళు మూసుకు కూర్చునేవాడు. ఎవ్వరితో మాట్లాడదు, అలా కూర్చుంటాడు. కాబట్టి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే, వాళ్లే పెట్టేసుకున్నారు పేరు, నిజ తపస్సుడు. అబ్బా ఏమి తపస్సు చేస్తున్నాడు రా మహానుభావుడు, ఎవ్వరితో మాట్లాడడు, అలా కూర్చుని ఉంటాడు. వెడతాడు, ఏటి ఒడ్డుకి స్నానం చేస్తాడు, వస్తాడు, కూర్చుంటాడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడు. మాట్లాడడానికి ఆయనకి భయం ఉందని మాట్లాడడు. కానీ వీళ్ళు తపస్సు చేస్తున్నాడు అనుకుని పళ్ళు తెచ్చేవాళ్ళు, కాయలు తెచ్చేవాళ్ళు, పాలు తెచ్చేవాళ్ళు, పెరుగు తెచ్చేవాళ్ళు, నెయ్యి తెచ్చేవాళ్ళు అక్కడ పెట్టేస్తున్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చక్కగా పుచ్చుకునేవాడు, కూర్చునేవాడు, మాట్లాడు. నిజ తపస్సుడు. మన ప్రారంధం ఏం చేస్తాం, ఇలా నిజమే దొంగ బతుకే పాపం వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నేనేం చేయను, నాకేం రాదు అనుకుంటున్నాడు. ఆయనకు ఒకళ్ళని మోసం చేసే ఉద్దేశం లేదు. ఎవరో తెచ్చిస్తే తాగేవాడు, తినేవాడు. ఇవ్వకపోతే ఆయన ఎవరిని కపటం చేసి తెమ్మని మాత్రం అడగలేదు. ఒక రకంగా నిజ తపస్సుడే. కొన్నాళ్ళు అయిపోయింది. ఒకానొక రోజున అమ్మవారి అనుగ్రహం కలగవలసిన రోజు దగ్గరికి వచ్చేసింది. ఒక అడవి పంది ఒకటి వెళ్ళిపోతోంది. ఒక వేటగాడు దాని వెనకాతలు పెడుతూ దాని మీద బాణం వేశాడు. వేస్తే ఆ బాణం దాని శరీరంలో మర్మావయోములకు తగిలి అది ఖేదపడిపోయింది. ఖేదపడి ప్రాణం రక్షించుకోవడం కోసమని ఇతను వేసుకున్నటువంటి ఆ పూరిపాకలోకి వచ్చేసింది. కళ్ళు మూసుకు కూర్చునున్నాడు. ఆ
పంది లోపలికొచ్చి ఒక్కసారి అరిచేటప్పటికి ఉలిక్కిపడి పైకి లేచాడు. లేచి ఇతనికి తెలియకుండానే జీవితంలో మొట్టమొదటిసారి అక్షరాన్ని అన్నాడు. అతను అనుకోలేదు అంటున్నానని. అకస్మాత్తుగా భయపడి నెత్తురోడుతున్నటువంటి పందిని చూసి, దాని నోటి వంక చూసి, దాని భయం చూసేసరికి అతనికి జాలేసింది. ఏమనాలో అర్థం కాక ఐ అన్నాడు. అనుకోకుండా వచ్చింది నోటి వెంట. ఈ ఐ అన్నప్పుడు అతనికి ఒక గొప్ప ఆనందం కలిగింది. అది సారస్వత బీజం అమ్మవారిది. ఇప్పుడు అతనికి తెలియకుండానే ఆ బీజాన్ని పలకడం మొదలెట్టాడు. ఇది ఏమిట్రా భలే ఉంది ఈ అక్షరం అని అదే అక్షరాన్ని అనుకుంటున్నాడు. ఈ అనుకోవడంలో అంత తాదాత్మ్యతతో అనుకుంటున్నాడేమో, అది బీజాక్షరం కాబట్టి విస్ఫోటనం అయిపోయి దాని ఫలితం అది ఇచ్చేసింది. అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది. ఈ పంది ఇతను మనని ఏమీ అంటలేదని పక్క నుంచి వెళ్ళి ఆ పక్కనున్న పొదరి ఇంట్లో పడుకుంది. ఓ పెద్ద పొదలు ఉన్నాయి, ఆ పొదలతో కూడినటువంటి ఓ చిన్న లతావితానం లాంటిది ఉంటే అందులో పడుకుంది. ఇప్పుడు ఈ అడవి పంది మీద బాణం వేసినవాడు పరిగెత్తుకుంటూ పాకలోకి వచ్చాడు. వచ్చి ఈయన్ని చూసి అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, ఇటుగా ఒక పంది పరిగెత్తుకుంటూ వచ్చింది, నువ్వు చూశావా అని అడిగాడు. ఇప్పుడు ఈయన వెంటనే అన్నాడు, యా పశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఇప్పుడు అతనిలో ధర్మ విచక్షణ వచ్చింది. ఇప్పుడు నేను ఆ పంది అక్కడ ఉంది నిజం చెప్తే చంపేస్తాడు. లోకంలో అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏది? ఒక ప్రాణిని రక్షించడమే. కాబట్టి ఇప్పుడు నాకు పంది ఎక్కడుందో తెలియదని చెప్తే అబద్ధమాడిన వాడిని అవుతా. నిజం చెప్తే అసలు ధర్మం పోతుంది, ఆ అడవి పందిని చంపేస్తాడు. ఇప్పుడు నిజం చెప్పడమా అబద్ధం చెప్పడమా? అతను నిజము చెప్పలేదు, అబద్ధము చెప్పలేదు. ఎంత గమ్మత్తుగా చెప్పాడంటే అతను అన్నాడు, యాపశ్యతి నసాబ్రూతే. నాయన, నిజంగా పంది ఇలా వెళ్ళి ఉంటే ఏది చూస్తోందో అది మాట్లాడలేదు. ఏది చూస్తోంది పంది వెళ్ళినట్టు? కళ్ళు చూసాయి. చూసిన కళ్ళు మాట్లాడవు. యాపశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సానపశ్యతి. ఏది నీకు పంది ఇలా వెళ్ళిద్దని చెప్పిందో అది చూడలేదు, చెప్పిన నోరు చూడలేదు, చూసిన కళ్ళు చెప్పలేదు. కాబట్టి ఎందుకు వచ్చిన మాటలు? అసలు ఏది చూసిందో అది మాట్లాడలేదు, ఏది మాట్లాడుతోందో అది చూడటం లేదు. కాబట్టి ఎందుకు అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః, మళ్ళీ మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు? చూసింది చెప్పలేదు, చెప్పేది చూడలేదు. కాబట్టి ఇక్కడే పంది దొరకాలా, ఇంకో ప్రాణి ఎక్కడో దొరుకుతుంది, వెళ్ళి వెతుక్కో అన్నాడు. అతనికి ఏమిట్రా యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి, ఏమిటి ఇంత విషయం చెప్పాడు? చూసింది చెప్పలేదంటాడు, చెప్పింది చూడలేదంటాడు. ఈయన అడిగే కన్నా ఇంకోటి ఏదో చూసుకుందామని వెళ్ళిపోయాడు. ఆ పంది రక్షింపబడింది. అతను దేశ ప్రఖ్యాతి వహించినటువంటి విద్వాంసుడయ్యాడు. ఎలా అయ్యాడు అంటే, ఒక్క బీజాక్షరాన్ని పలికినటువంటి కారణం ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్ళి ఒక మహావిద్వాంసుణ్ణి చేసింది. అందుకే మన వాళ్ళు సరస్వతీ ప్రార్థన లేని చదువు వద్దు, అక్షరాభ్యాసము లేని పుస్తక పఠనము చేయవద్దు అంటారు. అక్షరాభ్యాసం చేస్తే ఏం నేర్పుతామండి? మనం అక్షరాభ్యాసం చేస్తే ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారు. అక్షరము అంటే నాశనము లేనిది. నాశనము లేని దాన్ని పట్టుకున్నవాడు నాశనము లేని స్థితికి వెళ్ళాలి. దానికి నాకు శివానుగ్రహము కలుగుగాక, ఇది మొట్టమొదట రాయిస్తారు. ఆ రాయించేటప్పుడు ఎవరు అటువంటి అనుగ్రహాన్ని పొంది ఉన్నాడో అటువంటి పెద్దలు ఆ చేతిని పట్టుకుని బియ్యంలో కదిపిస్తే ఆ చేతిని అతనికి సహజంగా లేకపోయినా ఆ శక్తి ఆయన అనుగ్రహం చేత కొంతవరకు పెరుగుతాడు. లేదా ఒక్కొక్కచో ఆయన కటాక్షం అలా ఉందనుకోండి, ఏమో పూర్ణమైనటువంటి స్థితిని పొందినా పొందొచ్చు సరస్వతి అనుగ్రహాన్ని. కాబట్టి సరస్వతి అనుగ్రహాన్ని పొందడానికి మన వాళ్ళు ఎప్పుడు ఒక స్కూల్కి వెడితే సరస్వతీ ప్రార్థనతోనే ప్రారంభం. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటంటే సరస్వతీ ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని ఒక ముసుగు. కాబట్టి సరస్వతీ ప్రార్థన చేయకూడదు. సరస్వతీ ప్రార్థన చెయ్యని చదువు చదివితే ఏమవుతాడు? 6 నెలల్లో కూలిపోయే బ్రిడ్జి కడతాడు. వాడు బీటెక్ కాడని మీరు అనుకుంటున్నారా? బీటెక్కే. బ్రిడ్జి కూలిపోతుంది, ఈయనకి 20 ఫ్లాట్లు కొంటాడు. ఇప్పుడు ఏమైంది? సర్వే వేద విదాశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. గుణము శీలము లేని చదువై కూర్చుంటుంది.
గుణము శీలము లేని చదువంత ప్రమాదకరము లోకమునందు ఇంకొకటి లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శరీర బలము కలిగినటువంటి ఒకడు దుర్మార్గుడైతే వాడి వల్ల వచ్చేటటువంటి ప్రమాదము కొంతవరకు మాత్రమే. వాడు ఒక్క స్థాయిలో తప్ప అంతకన్నా వాడేం చేయలేడు. మహాజ్ఞాని అయినటువంటి వాడికి ప్రమాదకరమైన ఆలోచన వచ్చిందనుకోండి, వాడి శరీరం వెళ్ళిపోతుందేమో కానీ వాడు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తాడు. ఆటం బాంబు కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, కానీ వాడి తెలివితేటలు కొన్ని కోట్ల మంది జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తూనే ఉంటాయి. పెన్సిలిన్ కనిపెట్టిన వాడు తెలివి తక్కువ వాడు కాడు, పెన్సిలిన్ కనిపెట్టిన వాడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కోట్ల మంది జీవితానికి ఉపశాంతి కలుగుతోంది. అందుకే పోతన గారు అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువోలే. జ్ఞాన కలుడు రావాడు, వాడి యందు శారద ఉన్నా అది ఉపయోగపడదు. ఉపయోగపడని చదువుగా నీ యందు చదువు ఉండకూడదు. సరస్వతి దట్ విచ్ ఫ్లోస్. బాగా జ్ఞానమున్న వాడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మేఘంలా ఉండాలి. తన యందున్న జ్ఞానాన్ని దాచుకోవడానికి గుండెలు పట్టకూడదు. ఇది ఎలా వర్షించేద్దాం, మనకి తెలుసున్నది ఎలా చెప్పేద్దాం అని తాపత్రయపడాలి. తాపత్రయపడి వెళ్ళి చెప్పాలి. మీరు అందుకే చూడండి, మహాత్ములైన వారందరూ కూడా, సమున్నత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక టీచర్గా రాణించాలని కోరుకుంటారు. బాలగంగాధర తిలక్ అంతే, రవీంద్రనాథ్ ఠాగోర్ అంతే, ఇవాల్టి రోజున ఏపీజే అబ్దుల్ కలాం గారు అంతే. పనికి మాలిన వాళ్ళు మాత్రం ఒంటికి 85 ఏళ్ళు వచ్చినా గవర్నర్ పోస్టు, ఏదో సంస్థకి చైర్మన్ పోస్టు, క్యాబినెట్ మినిస్టర్ పోస్టు, రాష్ట్రపతి పోస్టు అవే కావాలి. వాడికి ఏమైనా ఉంటే కదా లోపల సత్తా. కింద సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చేస్తే సంతకం పెట్టి భోగాలు అనుభవించడానికి పనికొస్తాయి. తనలో ఉన్న దాన్ని దాచుకోలేక చల్లుదాం అనుకున్న వాడికి ఇంకొకసారి రాష్ట్రపతిని ఇస్తానన్నవాడు గుచ్చుకోడు. వాడు టీచర్గా ఉండి 10 చోట్లకెళ్ళి పాఠాలు చెప్తానంటాడు. ఒక బాలగంగాధర తిలక్ని, అయ్యా మీకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తామంటే బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో అలాంటి మంత్రుల్ని తయారు చేయగలిగిన కార్ఖానాలకు యజమానిని నేను, విద్వాంసుల్ని విజ్ఞానుల్ని తయారు చేసే అధ్యాపకుడిని నేను, నాకు పదవి ఎందుకురా, నాకు ఇవ్వగలిగిన పదవి లోకంలో లేదన్నారు. అధ్యాపకుడైన వాడు అంత గౌరవనీయుడు. అంతకు మించినటువంటి గొప్పతనం ఎక్కడుందండి లోకంలో? అందుకే సరస్వతి అంటే ప్రవాహం ఒక చోట ఉండదు. సరస్వతి నిలబడిపోతే కుళ్ళు కంపు వస్తుంది. సరస్వతి కాని లోపల ఉండిపోయింది అనుకోండి, వాడు పనికిరాడు. సరస్వతి విద్యాధనం సర్వధన ప్రధానం వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం నచోరహార్యం నభ్రాతు భాజ్యం నచ భారకారి. అది దొంగల చేత దొంకిలింపబడదు. నచోరహార్యం నచ రాజహార్యం. రాజులు దాన్ని బలవంతంగా తీసుకెళ్లిపోలేరు. ఐశ్వర్యం ఉంటే ట్యాక్స్ పెంచి పట్టుకుపోతారేమో, లోపల ఉన్న విద్యనవుడు పట్టుకెడతారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, ఎక్కడికెళ్ళినా ఆయన పూజనీయుడే. కాబట్టి నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతుభాజ్యం. అన్నదమ్ములు పంచుకోలేరు. న భ్రాతుభాజ్యం నచ భారకారి. డబ్బుంటే సూట్ కేసు పట్టుకెళ్ళడానికి భయంగా ఉండొచ్చేమో, ఎంత విజ్ఞానం లోపలున్నా సంతోషంగా ఉంటారు, కానీ అదేం భారంగా ఉండదు. నచ భారకారి వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం. బాహ్యమైన ధనాన్ని ఖర్చు పెడితే తగ్గిపోతుంది, విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతుంది. విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనముల కన్నా విద్యాధనమే గొప్పది. అటువంటి విద్యాధనం ప్రవహిస్తూ ఉండాలి. ఈ ప్రవహించాలంటే, అమ్మవారి అనుగ్రహం లోకమంతా వెదజల్లబడాలంటే, చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి. ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే, ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు. కానీ వేరొకరు వారి పేర్లు మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు. ఎందుకుండదు అంటే, వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి అక్కర్లేదు. కానీ వాళ్ళ పిల్లాడితో మాత్రం సరస్వతీ ప్రార్థన చేయించకుండా వాళ్ళు పంపరు. కాబట్టి సరస్వతీ ప్రార్థన అన్నది ఎంత అవసరమో మన బిడ్డలకి. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితేనే వాడు కీర్తివంతుడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా
అటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలంచుకోవలసిన రోజు రావచ్చు. వాడు చదువుకుంటే ఎవరికి కావాలి, అధికారంలో ఉంటే ఎవరికి కావాలి? 10 మందికి పనికొచ్చిందా నీ చదువు, 10 మందికి పనికొచ్చిందా నీ అధికారం? ఇది ప్రశ్న. కాబట్టి చూడండి, అమ్మవారి అనుగ్రహం కలిగింది, కలగగానే అతని తమోగుణం అంతా నశించిపోయింది, అతను మహావిద్వాంసుడైపోయాడు. కాబట్టి ఇంత విద్వాంసుడు అవడానికి ఏది హేతువు? దరిద్రేభ్యో భద్రాం శ్రియమ నిశమాహ్మాయ దదతౌ. కాబట్టి శంకరాచార్యులు వారు అంటారు, అమ్మా లేదు లేదనుకున్నవాడు ఎప్పుడూ లేనివాడు కాడమ్మా, నీ పాదములను నమ్ముకున్నవాడు అన్నీ ఉన్నవాడే, ఎప్పుడూ ఐశ్వర్యవంతుడే. అన్నీ ఉన్నాయనుకుని నీ పాదముల ముందు నమస్కరించడానికి బెంగ పెట్టుకున్నవాడు, చిల్లుకుండా యందు నీరును ఐశ్వర్యముగా పెట్టుకున్నవాడు, వాడు ఐశ్వర్యం జారిపోతుంది. ఆ అహంకారం ఎక్కడో కొంప ముంచేస్తుంది. కాబట్టి అమ్మా, నీ పాదముల యందు భక్తి అవసరం. మూకశంకర్లు అంటారు, విరాజంతి శూక్తిర్నఖ కిరణ ముక్తామణితతే విపత్పాధోరాశౌ తరిరపి నరాణాం ప్రణమతాం తదీయ కామాక్షి ధ్రువమలఘవ నిర్భవవనే మునీనాం జ్ఞానాగ్నేరనిరయమంఘ్రిర్విజయతే. అమ్మా, నీ గోళ్ళున్నాయే, ఆ గోళ్ళు ముచ్చుపు చిప్పలమ్మా అన్నారు. ఎవరు? మూకశంకరులు అమ్మవారి పాదముల వంక గోళ్ల వంక చూసి చేస్తున్నారు శ్లోకాన్ని. అమ్మా, అవి కేవలము గోళ్లు కావు, నా కళ్ళకి ఎలా కనపడుతున్నాయో తెలుసా? ముత్యపు చిప్పల్లా కనపడుతున్నాయి. ముత్యపు చిప్పలైతే మరి ముత్యములేవి? అమ్మా, గోళ్లలోంచి వస్తున్నటువంటి తెల్లటి కాంతులే ముత్యాల హారాలమ్మా. అవన్నీ విరజల్లబడినటువంటి ముత్యాలు. నీ తల్లి, నీ పాదముల గోళ్ళు ముత్యపు చిప్పలు. అమ్మా, నీ గోళ్ళు ఎంత శక్తివంతమైనటువంటివో తెలుసా అమ్మా? విపత్పాధోరాశౌ తరిదపి నరాణాం ప్రణమతాం. ఎవ్వరు ప్రతిరోజు నీ ముందు నడుము వంగేటట్టుగా వంగి నీ పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తున్నాడో, వాడికి ఆపద వస్తున్నప్పుడు నీ పాదము నావయ్యి తరింపచేస్తోంది. ఈ మాట మీరు చాలా బాగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఆపద అనగా ఏమి? ఆపద అనగా మీకు ఎరుకలో లేనిది, మీ బుద్ధికి అందనిది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆపద మీ బుద్ధికి ఎప్పుడూ దొరకదు. 2, మీ బుద్ధి చేత మీరు రక్షించుకోలేరు ఆపద వచ్చినప్పుడు. ఆపద అనగా ప్రమాదం అండి. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రమాదం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు ఆలోచించడానికి సమయం ఏమి ఉండదు. మీరు మంచి వేగంలో దిగిపోతున్నారు, అకస్మాత్తుగా ముందెడుతున్నటువంటి ఆటో ఇలా పక్కకి తిరిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటానేమి ఉండదు. సాధారణంగా యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా అండి? 2. 1, మీ కుడి చెయ్యి కంగారులో శరీరం పళ్ళ బిగుతున బిగిసిపోగానే ఈ కుడి చెయ్యి కంగారు పడిపోయి ఇలా అనేస్తాం, యాక్సిలేటర్ రైజ్ అయిపోయి ఇంకా వేగంగా బండి వెళ్ళిపోతుంది. మీ ప్రమేయం లేకుండా కుడికాలు బ్రేకును తొక్కేస్తుంది. ఒకేసారి వేగము పెంచుతారు, ఒకేసారి బ్రేకు తొక్కుతారు. ఈ 2 మీ ప్రమేయం లేకుండా జరిగాయి. మీరు బుద్ధితో చేస్తే ఈ పని చేయరు. దీనివల్ల ఏమైపోతుందంటే, ఇలా విడుతున్న బండి ముఖం అటువైపుకి తిరుగుతుంది. తిరగడంలో ఇది ఊహించలేదు కాబట్టి పైనున్న శరీరం కింద పడిపోతుంది. ఈ కింద పడిపోయినప్పుడు ఎక్కడైనా దెబ్బ తగలచ్చు. అమ్మవారి అనుగ్రహం ఉంటే మోచిప్ప మీద తగిలి వదిలేయచ్చు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే తల పగిలిపోవచ్చు. చెప్పలేమండి. ఒక్కొక్క యాక్సిడెంట్ చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్క యాక్సిడెంట్ వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వాటి గురించి నేను వర్ణన చేయడం ఎందుకు, వాటి గురించి వివరణ చేయడం ఎందుకు ఇంత పవిత్రమైన సభలో? అది యాక్సిడెంట్ అంతే. కానీ ఆ యాక్సిడెంట్ మిమ్మల్ని జీవితాంతం వెంబడిస్తుంది. కారణం, ఆ ఆపద నుండి మీరు తప్పుకోలేకపోయారు. దీన్ని మీ బుద్ధికి తెలియదు వచ్చేస్తోందని, ప్రతిరోజు లాంటి రోజని మీరు అనుకుంటున్నారు. కానీ అది మీ జీవితపు చీకటి రోజు. ఈ చీకటి రోజున ఈ ప్రమాదాన్ని తప్పించేవాడెవరైనా ఉన్నాడా? ఉన్నాడని చెప్తున్నారు మూకశంకర్లు. ఎవరు? అమ్మవారి గోళ్ళు. అమ్మవారి తల చూడమంటే ఇలా చూడచ్చేమో, గోళ్ళు చూడాలంటే ఇలా తలంచవలసింది. ఒక్కటే గుర్తు, నా అంత వాణ్ణి నేనని అనకో. ఆపద అన్నది ఒకటి ఉన్నది. ఆ ఆపద వచ్చినప్పుడు నీ తలలో ఉన్న బుద్ధి చేత నిన్ను నీవు రక్షించుకొనలేవు. కాబట్టి ఈ తలని ఇలా దింపు. దింపి దేన్ని చూస్తావు?
పాదముల వంక చూడు. నీ తలతో రక్షించలేనిది ఆ పాదములు రక్షించగలవు, గుర్తెరుగు. నీ తలకి లేని శక్తి ఆ పాదాలకుంది. పాదాల వంక చూడు. పాదాలు కూడా కావు, వేళ్లు చూడు చాలు. వేళ్లు కూడా కాదు, గోళ్లు చూడు చాలు. గోళ్లు కూడా కాదు, ఒక్క గోరు చూడు చాలు. ఒక గోరు కూడా కాదు, గోటి కాంతి చూడు చాలు. నీ మనసులో ఒక్క గోటి కాంతిని దర్శించి నమస్కరించి నువ్వు వెళ్ళిపోతే ఆ క్షణమునందు నువ్వు అక్కడ లేకపోవచ్చు. అమ్మవారి యొక్క గోటి కాంతి ఆ ఆపద అనే మహాసముద్రంలోంచి నావయ్యి గట్టెక్కించి నువ్వు ఏడవకుండా చేస్తుంది, కాపాడుతుంది. ఆపద వస్తోందనే నీకు తెలియనప్పుడు ఆపద నుంచి గట్టెక్కుతానన్న మాట నువ్వు అనద్దు. అసలు ఆ మాట అనే అధికారం నీకు లేదు. నీ బుద్ధికి తెలియదు ఆపద. నీ బుద్ధికి తెలిస్తే అది ఆపదే కాదు, ఆపద నేను చెప్పగలనన్న మనగాడు ఉండడు. ఎందుకుండడో తెలుసా అండి? దాని పేరే ఆపద. ఆపద అంటే ఈశ్వరుడు పాప ఫలితాన్ని చాలా గట్టిగా ఇవ్వాలనుకున్నప్పుడు వచ్చేస్తోంది. దాన్ని తీసేవాడు కూడా ఈశ్వరుడు ఒక్కడే. మహా అయితే తీసేవాడు ఎవరుంటాడో తెలుసా అండి లోకంలో? ఒక్క గురువే. గురువు కూడా ఎందుకు తీయగలడంటే తన ప్రజ్ఞ కాదు, గురువు భగవంతుడి పాదములు పట్టుకుని ఉంటాడు, అందుకు తీయగలడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా గురువరేణ్యులు మహానుభావుడు బ్రహ్మశ్రీ అమరేశ్వర ప్రసాద్ గారు ఒకానొకనాడు మా ఇంటికి వచ్చి చెప్పారు, నాన్న నీకు ప్రమాదం వచ్చేలా ఉందిరా, విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేయి. ఇప్పటికీ నా భార్య కూడా మర్చిపోదా సంఘటన. గురువుగారు ఇలా అన్నారు, వెడదానిలే గురువుగారు ఎందుకన్నారో అనుకున్నాను. మా ఆవిడ్ని ఆఫీసుకి దింపుతున్నా, ఇలా వెడుతున్న ఆటో ఇలా తిరిగింది, చెయ్యి కూడా చూపించకుండా. ఇందాక మీకేం చెప్పానో అదే పరిస్థితుల్లో కింద పడ్డాం ఇద్దరం. కింద పడిన తర్వాత దెబ్బలు తగిలాయి, రక్తం కారింది. తుడుచుకుని లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4-5 రోజులకి మా గురువుగారు కనపడన్నారు. మొన్న కూడా మేము వెడితే అన్నారు, రోజు సంధ్యావందనంలో నేను వీడి అభ్యున్నతి కోసం ప్రార్థన చేస్తాను అన్నారు మహానుభావుడు. అందుకే గురువుకి నమస్కారం చెయ్యకుండా ప్రవచనం చేస్తే ద్రోహం. ఆయన మహానుభావుడు వచ్చి అన్నారు, రే నాయన ప్రమాదం తప్పిపోయిందిరా, అమ్మవారు నిన్ను అనుగ్రహించిందిరా, గురువు మాటరే ఆ గురి, నమ్మావురా నువ్వు, రక్షింపబడ్డావన్నారు. అంతే. గురువు కాబట్టి రక్షించగలిగారు, అన్యులు ఎవరు రక్షించగలరు? కాబట్టి మీరు చూడండి, లోకంలో ఆపదని తప్పించగలిగినది ఎవరు? అమ్మవారి పాదం ఒక్కటే, ఆ గోరు ఒక్కటే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిల్లలకి తెలియట్లేదని తన గురించి తాను చెప్పుకున్నట్టుగా చెప్తే అమ్మవారు అలా చెప్పుకుందండి అని మనం అనేస్తామేమోనని హద్దులేని అహంకారాలు మనకని మూకశంకరులతో చెప్పిస్తోంది అమ్మవారు. కాబట్టి గుర్తిరిగిన వాడు అమ్మ పాదములకు నమస్కరించకుండా ఉండగలనన్నవాడు ఉంటాడా లోకంలో? ఉండలేడు. కాబట్టి చూడండి, అమ్మ విరాజంతీ శుక్తిర్నఖకిరణ ముక్తామణితతే విపత్పాధో రాశౌ తరిదపి నరాణాం ప్రణమతాం తదీయ కామాక్షి ధ్రువమలగువ నిర్భవవనే. సంసారం అనేటటువంటి భయంకరమైనటువంటి అరణ్యంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ అరణ్యం అనేటటువంటి శబ్దం ఎందుకేస్తారో తెలుసా అండి? అడవిలోకి వెళ్ళినటువంటి వాడికి దారి ఏమీ ఉండదు. 2, మీరు ఇన్ని కిలోమీటర్లు వచ్చారని ఉండదు. ఇంకో ఇన్ని కిలోమీటర్లు ఎడితే మీకు ఏదో దొరుకుతుందని ఉండదు. మీరు వెడుతున్న దారిలో పులులున్నాయో తెలియదు, సింహాలున్నాయో తెలియదు. అసలు మీరు వెడుతున్నది వెళ్ళవలసిన దారో కాదో కూడా తెలియదు. కాబట్టి దాని పేరు అడవి అని పేరు, అరణ్యము అని పేరు. ఇప్పుడు మీరు వెడుతుండగా పైనుంచి కొండ చిలవ గభాలను పట్టుకోవచ్చు, కింద నుంచి మొసలు పట్టుకోవచ్చు, పైనుంచి ఓ చెట్టు తిరుగుడు పాము పైనుంచి దూకి తల మీద కాటు వేయచ్చు, వెనక నుంచి పెద్ద పులు వచ్చి మీద పడచ్చు. ఎటువైపు నుంచి ఏది వచ్చి మింగేస్తుందో, ఎంతసేపు మీరు ప్రయాణం చేస్తారో మీకు తెలియని దానికి అడవి అని పేరు. సంసారము అడవి. ఎందుకో తెలుసా అండి? ఎవణ్ణి ఎప్పుడు ఏది కాటేసేస్తుందో నీకు తెలియదు. ఎప్పుడు మృత్యు వచ్చేస్తోందో, ఎప్పుడు కాటేసేస్తోందో, ఎప్పుడు గ్రసించేస్తోందో తెలియదు. కానీ ఎన్ని విర్రాశలో, ఎన్ని కోరికలో, ఎంతంత దూరం ఆలోచిస్తాడో ఎవడికి తెలుసు? ఎవడెంతకాలం ఉంటాడో? నలినీదళమతి జలమతి తరళం తత్వజీవితమతి జయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు శంకరాచార్యులు వారు. మాకెంతో మీదిమిక్కిలి స్నేహితుడు. ఇవాళ ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ వార్త వచ్చింది, నిన్న రాత్రి ఆయన భార్య వెళ్ళిపోయారు. ఏమంటాం? కాబట్టి చాలా చిత్రంగా ఉంటుంది.
స్థిమితం లేని జీవితాలు, ఉన్నన్నాళ్ళు శాంతి ఉండదు. ఇటువంటి చోట అరణ్యం కాలిపోయింది అనుకోండి, ఇప్పుడు వాడికి ఎటు చూసినా ఎటు వెళ్ళాలో హాయిగా కనపడుతుంటుంది, భయం అన్నది ఉండదు. ఈ సంసారం అనే అరణ్యాన్ని కాల్చగలిగినటువంటి అగ్నిహోత్రం ఎవరు? అమ్మవారి పాదం. అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఏమండి సంసారం కాల్చేస్తుందంటే మా ఆవిడ పిల్లలు ఉండకుండా అయిపోతారా? అలా బెంగ పెట్టుకోకండి. అది కాదు, మిమ్మల్ని భయరహితమైనటువంటి స్థానానికి తీసుకెడుతుంది. మీరు ఏమీ చూసుకోక్కర్లేదు. ఇంకా మీ భార్యకి ఆపద రాకుండా, మీ బిడ్డలకి ఆపద రాకుండా తల్లి కాపాడుకుంటుంటుంది. అయ్యో వాళ్ళకు వస్తే వీడేడుస్తాడు, వీడేడిస్తే ఎక్కడో ఏడవడు, నా దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. అమ్మా నిన్ను నమ్మానమ్మా, ఇంత పని చేశావా అంటాడు. రేపు పూజ చేసుకోలేడు, రేపు ప్రవచనం చేసుకోలేడు, రేపు పుస్తకం చదువుకోలేడు. వీడికి ప్రాణం, వీడి గుండెకాయ ఫలానాది. కాబట్టి దాన్ని మనం రక్షించాలి, వాళ్ళని రక్షించాలి. ఒకనాడు వైరాగ్యం ఇద్దాం, అప్పటి వరకు మాత్రం పాపం వాడిని అలా సంతోషంగా ఉండనిద్దాం. ఎందుకని? వాడు అక్కడికి వచ్చి ఏడుస్తాడని భయం. కాబట్టి అక్కడికి వచ్చి ఏడిచే అలవాటు ఉంటే అమ్మవారు రక్షిస్తుంది. అసలు అక్కడికి వెళ్ళి ఏడిచే అలవాటు లేకపోతే ఆవిడికి రక్షించవలసిన అవసరం ఎందుకు ఉంటుందండి? నిన్ను ఆవిడేం కొబ్బరికాయ కొట్టమనలేదు, అక్కడికి వచ్చి ఏడిచే లక్షణం ఉంటే చాలండి. నువ్వు అమ్మవారికి చెప్పుకోవడం అలవాటు ఉంటే ఆవిడ పాదాల వంక చూసి కష్టం నిష్ఠూరం అన్నీ ఆవిడికే చెప్పడం అలవాటు అయితే ఆవిడ బాబోయ్ మళ్ళీ వచ్చి చెప్తాడరా నాయన వీడికి అంత కష్టం ఇవ్వకండి అని చెప్పి సర్వేశ్వరుడికి చెప్పి రక్షించేటట్టు చూస్తుంది. కాబట్టి అమ్మా, ఈ సంసారం అనేటటువంటి మహారణ్యమునకు అగ్నిహోత్రము నీ పాదము. తదీయ కామాక్షి ధ్రువమలగువ నిర్భవని మునీనాం జ్ఞానాగ్నేరనిరయ మంఘ్రిర్విజయతే. తల్లి, నీ పాదములున్నాయే, మహర్షులకు మనస్సులో జ్ఞానము కలగడానికి అవే అరణి. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ మాట. వాహ్, ముఖశంకరులకు కాబట్టి పడిందండి. ఏమి మాట అండది నిజంగా. మీరు చూశారు ఇక్కడ మొన్న మనం వెంకటాచల వైభవం చేసినటువంటి రోజున అక్కడ యాగం చెయ్యడం కోసమని అరణి మంథనం చేశారు. ఒక చెక్కలో చెక్క పెట్టి దూది పెట్టి రాపాడిస్తారు, చాలా వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే ఈ రెండిటి ఘర్షణ చేత దూది అంటుకుంటుంది, అంటుకుని చిన్న నిప్పు పుడుతుంది. ఆ నిప్పు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే గబగబా కాస్త ఎండిపోయిన కొబ్బరి పీచు తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఉప్పనూది ఆ నిప్పు దీనికి అంటిస్తారు. అంటించి మంట చేస్తారు. ఆ మంట తీసుకెళ్లి యాగాగ్నిని జ్వలింపజేస్తారు. లౌకికాగ్ని పనికిరాదు కనుక. ఆ అరణి లోపల చెక్కలో చెక్కే పెడతారు. చెక్కలో చెక్కే పెట్టి గిరగిర తిప్పేస్తే అందులోంచి నిప్పు పుడుతుంది, పొగొస్తుంది. అమ్మా, మా మనసుకి మునుల మనసుకి తేడా ఏం లేదు, రెండూ ఒకటే. మేమేం చేస్తున్నాం? సంసారంలో పెట్టి గిరగిర తిప్పుతున్నాం. ఏం పుడుతోంది? విషం పుడుతోంది. వాళ్ళేం చేస్తున్నారు? నీ పాదములనేటటువంటి అరణిని ఇక్కడ పెట్టుకున్నారు, పెట్టుకుని గిరగిర తిప్పుతున్నారు మనసుని. ఇప్పుడు ఏం పుట్టింది? జ్ఞానాగ్ని పుట్టింది. ఈ జ్ఞానాగ్ని వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు? మోక్షానికి వెళ్ళిపోయారు. మేమేం చేశాం? సంసారంలో పెట్టి గిరగిర తిప్పాం. ఏమొచ్చింది? విషం వచ్చింది. ఏమయ్యాం? ఊడిపోయాం. కాబట్టి ఎవడు నీ పాదములను అరణిగా పెట్టాడో వాడు తరిస్తాడు, వాళ్ళ వెనకలున్న వాళ్ళు తరిస్తారు. ఎవడు సంసారమునందే ఉండి తిప్పుతాడో మనసుని, వాడు హాలాహలాన్ని మాత్రమే పుట్టించగలడు. కాబట్టి తల్లి, ఋషుల యొక్క హృదయముల యందు నీ పాదములు అరణి. అవి సంసారులకు నమ్మి నమస్కారం చేస్తే భవారణ్యమునకు అగ్ని. ఆపదల పాలిట దాటించగలిగినటువంటి సముద్రమునందలి నావ. వీటన్నిటికీ హేతువు వంగి చూసి నమస్కరించడమే. కాబట్టి అమ్మా, నాకు అది ఇస్తావా? చాలు, అదొక్కటి ఇచ్చావా నేను అనుగ్రహింపబడిపోతాను.